అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలసం పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, అలాగే షోడశోపచారాలతో పూర్తి పూజా విధానాన్ని ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటారో ఆ ప్రదేశాన్ని గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి పిండి ముగ్గులు పెట్టి దానిపైన పూజాపీటను పెట్టుకుని ఆ పూజాపీట మీద కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఆ పీట మీద లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని ఒక వెండి లేదా ఇత్తడి పళ్ళెం కానీ చిన్న కప్పును కానీ తీసుకుని దానిలో 3 గుప్పెళ్ల బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమలు వేసి దానిపై లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకారం చేసుకోవాలి. అమ్మవారికి ఇరుపక్కల కూడా దీపపు కుందులు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. అదే పూజాపీటపై విఘ్నేశ్వరుని ప్రతిమను కానీ పసుపు గణపతిని కానీ పెట్టుకోవాలి. పూర్తి పూజా విధానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారు సాయిరాజు గారు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. వరలక్ష్మీ వ్రత పూజ మొదలుపెట్టే ముందు పూజకు కావలసిన ప్రసాదాలు, పువ్వులు, పూజకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి. పూజ మొదలుపెట్టే ముందు కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని మీ దగ్గర పసుపు కానీ ఎరుపు రంగు చీర కానీ ఉంటే వాటిల్లో ఏదైనా ఉన్న చీరను కట్టుకుని పూజకు సిద్ధం అవ్వాలి. ఇప్పుడు పూజను మొదలుపెట్టుకుందాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పూలు వేయాలి. దీపాన్ని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి కేశవనామాలు చెప్పుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. కొద్దిగా పంచపాత్రలో ఉన్న నీటిని తీసుకుని దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద, మన మీద సంప్రోక్షణ చేసుకోవాలి. అంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి అన్నమాట. ఇప్పుడు గణపతి పూజ మొదలు పెట్టుకోవాలి. శుక్లాంబరధరం అనే శ్లోకం చెప్పుకుని గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి సమర్పించిన తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజను మొదలుపెట్టుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీ వ్రత పూజను తెలుసుకుందాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని చెప్పినప్పుడు అక్షింతలు వెయ్యాలి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి అని చెప్పినప్పుడు మళ్ళీ అక్షింతలు వెయ్యాలి. ఆసనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్పినప్పుడు మళ్ళీ అక్షింతలు వెయ్యాలి. పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పినప్పుడు నీళ్లు కొద్దిగా చూపించి వదలాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పినప్పుడు అంటే అమ్మవారు పాదాలు, కాళ్ళు, ముఖము కడుక్కోవడానికి నీళ్లు చూపించి వదలాలి అన్నమాట. శుద్ధోదక స్నానం సమర్పయామి అంటే స్నానానికి నీళ్లు ఇచ్చినట్టుగా మనం కొద్దిగా వాటర్ చూపించి వదిలేయాలి. వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి కొద్దిగా పత్తిని తీసుకుని కొద్దిగా వస్త్రం కింద యజ్ఞోపవీతం కింద చేసి అమ్మవారికి సమర్పించాలి. దివ్యశ్రీ చందనం సమర్పయామి కొద్దిగా చందనంకు ఒక పువ్వుకు చందనం కొద్దిగా రాసి అమ్మవారికి సమర్పించాలి. అక్షతాం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి ఒక పువ్వును అమ్మవారికి సమర్పించాలి. ఆభరణాన్ని సమర్పయామి ఇక్కడ ఆభరణం ప్లేస్లో మీరు రూపు కొనుక్కుంటే కనుక ఆ రూపును అమ్మవారికి చూపించి ఇవ్వచ్చు. లేదంటే ఆభరణాన్ని సమర్పయామి అనే ప్లేస్లో ఒక పుష్పం కూడా ఆభరణాన్ని సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పుష్పం సమర్పించవచ్చు. ఆ తర్వాత అదాంగ పూజను చేయాలి.
అమ్మవారివి అదాంగ పూజ అంటే అక్షంతలు పువ్వులు అమ్మవారిపై వేస్తూ అదాంగ పూజను చేసుకోవాలి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి, ఇలా అమ్మవారికి అదాంగ పూజ ఉంటుంది కదా, అది చదువుకుంటూ పువ్వులు అక్షంతలు వేస్తూ చదువుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారికి చిట్టి గాజులు, కాయిన్స్, మారేడు దళాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళ ద్రవ్యాలతో అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం, ఇలా మీకు ఏది వస్తే వాటిని చదువుకోవచ్చు. ఇప్పుడు అగరబత్తీలను వెలిగించి ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి అని చెప్పి అమ్మవారికి ధూపం వెయ్యాలి. ఆ తర్వాత ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి అని చెప్పి దీపపు కాంతిని అమ్మవారికి చూపించాలి. ఇప్పుడు నైవేద్యంగా మనం ఏవైతే ప్రసాదాలు వండామో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి. పండు, పలహారాలు, పాలు ఇవన్నీ పెట్టి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి 5 సార్లు చూపిస్తూ నివేదన చేయాలి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యం సమర్పించాలి. తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, పువ్వులు వీటన్నిటిని అమ్మవారికి సమర్పిస్తూ ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి తాంబూలాన్ని సమర్పించాలి. చీర, జాకెట్టు ముక్క ఇవేమీ పెట్టే శక్తి లేకపోయినా సరే పండు తాంబూలాన్ని సమర్పించవచ్చు. ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. ఒక నీటి చుక్కను వదిలేసి మనం కళ్ళకద్దుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు, పువ్వులు కొద్దిగా తీసుకుని ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి అక్షంతలు, పువ్వులు అమ్మవారి దగ్గర వదలాలి. తర్వాత 3 సార్లు ప్రదక్షిణ చేసి ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్పి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు, పువ్వులు అమ్మవారి దగ్గర వెయ్యాలి. ఆ తర్వాత వివిధ ఉపచారాలను అంటే ఛత్ర, చామర, గీత, నృత్య, గజారోహణ, రాజోపచార మనసా సమర్పయామి అంటూ ఒక పుష్పంని అమ్మవారికి చామరంగా వీచాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని వరలక్ష్మి వ్రతకథను చదువుకోవాలి. వ్రతకథ విన్న తర్వాత అక్షంతలను కొన్ని అమ్మవారిపై వేసి మిగిలిన అక్షంతలను మన శిరస్సు పైన వేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకుని సింపుల్గా పంచోపచార పూజ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి. ఇక ముత్తైదువులకు తాంబూలం వాయనంగా ఇవ్వండి. ఎంతమంది ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వవచ్చు అంటే కనుక బేసి సంఖ్యలో అంటే 1, 3, 5, 9 ఇలా ఎంతమందికైనా తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున ఒక పూట భోజనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. నెక్స్ట్ డే దీపం పెట్టుకుని ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారి పూజాపీటను 3 సార్లు కదిపి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే పూజాపీటను, అమ్మవారి పటాన్ని తీయాలి. పూజా నిర్మాల్యం అంటే అక్షింతలు, పూలు ఇవన్నీ కూడా పచ్చని మొక్క మొదట్లో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి. ఇంకా లాస్ట్లో అమ్మవారి దగ్గర ఉన్న కొన్ని అక్షింతలను, పువ్వులను ప్రసాదంగా తీసుకుని ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ప్రసాదం శిరసా గృహణామి అని చెప్పి అక్షింతలను తలపై వేసుకోవాలి. తెలిసింది కదండి, షోడశోపచారాలతో కలశం లేకుండా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు ఏ విధంగా పూజించాలి అనే చాలా విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.